అన్నా ఆడు బాగా ఎక్కువ చేస్తుండన్నా. మరి ఎక్కువ చేస్తే లేట్ చేయడం ఏంటి, వేసేద్దాం. 200 మందిని తీసుకెళ్ళి వేసేయి అన్నా. మరి బండి నా డిస్కవరీ ఉంది కదా, అది తీసుకెళ్ళి వాడిని వేసేయి అన్నా. 200 మంది 200 మంది వెళ్ళలేరా? ట్రిప్పులు అన్నా. 200 మందిని ట్రిప్పులు వేసేసరికి నా మనవాళ్ళు కొడతారు కానీ ఇది ఫైనల్ అన్నా. అన్నా అన్నా కేర్ కథం అన్నా. అన్నా ఇక మాట్లాడాలి అన్నా. అన్నా పో బండి తీసుకోపో, 10 తాళాలు తీసుకొని పోయి వేసేయి. ఇది ఫైనల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. సో ఈరోజు మన కంటెంట్ అర్థం అయిపోయింది అనుకుంటా. దట్స్ అవర్ కంటెంట్. అదే ద 5 బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీస్ ఆర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. సో మన నిబ్బా దాస్ అన్న చెప్పిన అలాంటి డీలింగ్స్ కాకుండా చాలా సూపర్గా అండ్ ఇంటెన్స్గా థ్రిల్లింగ్గా ఉండే సీన్స్తో కూడిన సినిమాలు నేను ఈరోజు పట్టుకొచ్చాను. అండ్ మన ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు అడుగుతున్నా, అన్న తెలుగులో ఉన్న మూవీస్ చెప్పన్నా, అండ్ తెలుగులో ఉన్న మంచి మూవీస్ చెప్పు, అండ్ తెలుగులో డబ్బు అయినా పర్లేదు, తెలుగులో అవైలబుల్గా ఉండే మంచి మూవీస్ చెప్పన్నా అన్నారు. నేను పోల్ పెట్టాను, ఆ పోల్లో గ్యాంగ్స్టర్ మూవీస్ కావాలి. సో ఈ రెండింటిని కంబైన్ చేసి తెలుగులో గ్యాంగ్స్టర్ మూవీస్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 5 వచ్చేసరికి నవాబ్. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఒక మొత్తం చెన్నైని మొత్తం ఏలిన ఒక డాన్, సో ఒక సీనియర్ డాన్ ప్రకాష్ రాజ్ గారు. సో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ వల్ల సడన్గా చనిపోతారు. సో తనకి 3 కొడుకులు ఉంటారు. సో 3 కొడుకులు ఏంటంటే నెక్స్ట్ ఆ చెన్నై ఎంపైర్ని మొత్తం ఎవరు రూల్ చేయబోతున్నారు అనే దాని మీద ట్విస్ట్ ఉంటుంది. సో ఈ 3 మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు ఈ ఎంపైర్ని చేజిక్కించుకుంటారు అని. సో ఆ ఎంపైర్ని ఎవరు చేజిక్కించుకున్నారు అండ్ దానికి జరిగిన పరిణామాలు ఏంటి అండ్ ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎవరు ఫైనల్లీ ఆ ఎంపైర్ మొత్తం సాధించుకున్నారు అనేది ఈ స్టోరీ. సో ఈ మూవీ అనేది మన మణిరత్నం గారు తీశారు. సో లాంగ్ బ్యాక్ చాలా రోజుల తర్వాత ఒక మాఫియా మీద సినిమా తీశారు తను ఒక మాఫియా మీదైనా ఒక పొలిటికల్ ఒక ఇన్స్పిరేషన్ మీద మూవీ తీస్తే మణిశర్మ గారు ఒక టాప్ నాచ్లో తీస్తారు. సో అలాంటి ఒక టాప్ నాచ్ మూవీయే ఈ నవాబ్. సో దీనికి చాలా మంచి స్టార్ క్యాస్ట్ అనేది ఉంది. సో మన సింబు కానివ్వండి, అండ్ నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, అండ్ విజయ్ సేతుపతి కానివ్వండి, సో అండ్ నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ మణిరత్నం డైరెక్షన్. సో ఎక్స్పెక్ట్ ద మూవీ ఇట్ ద టాప్ నాచ్. ఈ మూవీ మీరు తప్పకుండా చూడండి. నెంబర్ 4 వచ్చేసరికి దళపతి. సో రజనీకాంత్ అండ్ మమ్ముట్టి ఇద్దరు మల్టీ స్టార్గా యాక్ట్ చేసిన మూవీ ఈ దళపతి. సో ఇది ఒక తమిళ్ మూవీ, తమిళ్లో తలపతి అనే మూవీ. సో ఈ మూవీ వచ్చేసరికి గ్యాంగ్స్టర్ మూవీస్లో టాప్ 2 టాప్ 3 ఇండియన్ మూవీస్లో టాప్ 2 టాప్ 3లో ఈ మూవీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ అనేది ఏంటంటే మహాభారతం నుంచి వెళ్ళి అడాప్ట్ చేసుకున్నది. సో మన దుర్యోధనుడు అండ్ కర్ణుని మధ్య ఉండే ఒక బాండింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టోరీ అనేది రాయడం జరిగింది. అండ్ సో ఈ స్టోరీ ఏంటంటే ఒక మొత్తం అక్కడ ఒక ఏరియాకి పెద్ద డాన్ ఉంటాడు. సో మమ్ముట్టి ఈజ్ ద డాన్. అండ్ నెక్స్ట్ అసలు ఫుల్లీ కరేజియస్ అండ్ పేదలకి స్లమ్కి లీడర్లా ఉండే అతను రజనీకాంత్. సో వీళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య స్నేహం చేయడానికి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఫ్రెండ్స్ అయ్యాక రాను ఏంటంటే పోను మన మమ్ముట్టికి అక్కడ ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది. సో కొత్త పోలీస్ వచ్చేస్తాడు. సో అక్కడ ఎగ్జిస్టెన్స్ లేకపోవడం, ఆ ఎగ్జిస్టెన్స్ తన పవర్ అనేది కోల్పోతుంటాడు. సో ఆ పవర్ నిలబెట్టుకోవడానికి మమ్ముట్టి ఏం చేశాడు అండ్ మన రజనీకాంత్ ఏం చేశాడు అనేది ఈ స్టోరీ. సో ఈ మూవీ అనేది గ్యాంగ్స్టర్ మూవీస్లో టాప్ 3 పక్కగా ఉంటుంది. సో అలా ఉంటాయి సీన్స్ అని. అండ్ మనకి ఈ సినిమా చూడండి, మీకు తెలిసిన చాలా ఓల్డ్ అండ్ ఎవర్గ్రీన్ సాంగ్స్ అని ఈ మూవీలో ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నెక్స్ట్ నెంబర్ 3, ఈ మూవీ తెలుగులో ఉండదు బట్ పక్కగా చూడాల్సిన మూవీ, అదే విక్రమ్ వేద. నాకు తెలిసి చాలా మంది ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ ఐఎమ్ నోటింగ్ చూడని వాళ్ళ కోసం ఈ మూవీ చెప్తున్నాను. విక్రమ్ వేద మస్ట్ వాచ్ మూవీ. సో ఇది యూట్యూబ్లో కూడా ఉంది. సో అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ అని చెప్పబోయే మూవీస్ అన్ని ఇంకేదో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆల్ ఫ్రీ, కింద లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ విక్రమ్ వేద. ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఇది ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇదేంటంటే విక్రమ్ అండ్ వేద. విక్రమ్ ఏమో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అండ్ వేద వచ్చేసి ఒక నోటరియస్ క్రిమినల్. సో విక్రమ్ ఏంటంటే వేదాన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాడు, ఎన్నో టాస్క్ ఏం చేస్తూ ఉంటాడు. సో విక్రమ్ వేదాన్ని పట్టుకోవాలనేది స్టోరీ. సో ఈ విక్రమ్ ఎవరు అండ్ వేద ఎవరు, వేద ఎందుకు ఒక అసలు ఎలా ఒక పెద్ద క్రిమినల్లా మారిపోయాడు, ఒక మొత్తం అక్కడ శాసించేలాగా అయిపోయాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో విక్రమ్ వచ్చేసి వేదాన్ని పట్టుకున్నాడా అండ్ వేద ఎందుకు ఇంత పెద్ద నోటరియస్ క్రిమినల్లా మారాడు అనేదే ఈ మూవీ స్టోరీ.
సో డోంట్ మిస్ దిస్ విక్రమ్ వేద ఫర్ షూర్. అండ్ బీజిఎంకి మాత్రం మీరు ఇలా ఫ్లాట్ అయిపోతారన్నమాట. నెంబర్ 2. సో ఈ నెంబర్ 2 గురించి చెప్పుకోవాలంటే మనం ఆర్జీవి గురించి చెప్పుకోవాలి. ఆర్జీవి ఇప్పట్లో ఆర్జీవి అండ్ ఆర్జీవి మూవీస్ అంటే తన ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం ఆర్జీవి నుంచి ఒక మూవీ వస్తుందంటే మినిమం గ్యారంటీ మూవీ అనేది ఒకటి ఉంటుంది. మినిమం గ్యారంటీ కాదు, గ్యారంటీ మూవీ. అప్పట్లో రాజమౌళి, తను రామ్ గోపాల్ వర్మ. సో ఇప్పుడు ఏంటంటే తను మూవీస్ అలా ఆయనకి మంచి స్టోరీ దొరకట్లేదు, మరి ఏంటో తెలియట్లేదు, కానీ కరెక్ట్ స్టోరీ పడట్లేదు. సో హీఈస్ ద టార్చ్ బ్యారర్. అప్పట్లో మొత్తం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక టార్చ్ బ్యారర్ లాంటి ఆర్జీవి. సో ఆ టైంలో తన నుంచి వచ్చిన ఒక మాఫియా మూవీ సత్య. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే ఒక పల్లెటూరులో ఉండే ఒక వ్యక్తి తను ఏంటంటే ముంబై సిటీకి వచ్చేసి అక్కడ బార్లో పనిచేస్తాడు. సో బార్ నుండి ఒక పెద్ద మాఫియాకి లింక్ అవుతాడు. అండ్ ఆ మాఫియా నుంచి వెళ్ళి ఒక పెద్ద డాన్గా అండ్ ఒక పెద్ద మాఫియా మెయిన్గా ఎలా ఎదిగాడు అనేది ఒక స్టోరీ. సో ఈ సీన్స్ అండ్ మాఫియా సీన్స్ కానీ అండ్ యాక్టింగ్ కానీ జేడి చక్రవర్తి గారి యాక్టింగ్ కానీ టాప్ నాట్స్లో ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నెంబర్ 1 వచ్చేసరికి నాయకుడు, తమిళ్లో నాయకన్. సో ఈ మూవీ ఏంటంటే అసలు మొత్తం మాఫియాకి, గ్యాంగ్స్టర్కి అండ్ క్రైమ్ థ్రిల్లర్కి గాడ్ ఫాదర్ మూవీకి ఇన్స్పిరేషన్ తీసుకొని రాసిన మూవీ ఇది. సో ఇది మన తెలుగు గాడ్ ఫాదర్ మూవీ అనుకోవచ్చు. సో మన ఇండియాలోనే ఒక బెస్ట్ అండ్ నెంబర్ 1 గ్యాంగ్స్టర్ మూవీ అంటే దాంట్లో ఫస్ట్ వచ్చేది నాయకుడు మూవీ. సో ఇదేంటంటే గాడ్ ఫాదర్ మూవీని ఇన్స్పిరేషన్ చేసుకొని రాసుకున్న మూవీ. సో ఈ మూవీకి డైరెక్షన్ కూడా మణిరత్నం గారే. అండ్ దీంట్లో మన యాక్టర్ అండ్ వర్చువల్ యాక్టర్ వచ్చేసి కమల్ హాసన్ గారు. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే చెన్నై నుండి ఒక వ్యక్తి ముంబైకి వచ్చేస్తాడు. సో ముంబైకి వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు అనే చట్టాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకొని మామూలు ప్రజల్ని నాశనం చేస్తూ ఉంటారనమాట. సో అలా చేస్తుంటే సో దానికి ఎగ్నెస్ట్ అయిపోతాడు. సో లాకి ఎగ్నెస్ట్గా ఒక కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేసుకుంటాడు. సో తను ఫామ్ చేసి సో ఈ ప్రజలకి ఒక లీడర్లా ఎదిగి ఒక పెద్ద డాన్గా, మాఫియా డాన్గా ఎదుగుతాడు. సో అది ఎలా ఎదిగాడు అండ్ తను అక్కడ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో ఇది ముంబైలో ఒక పెద్ద డాన్, వీలు అనే ఒక పెద్ద డాన్ ఒక జీవితాన్ని బేస్ చేసుకొని నేను గాడ్ ఫాదర్ మూవీని బేస్ చేసుకొని రాసుకున్న మూవీ. సో ఇది ఒక పెద్ద గ్యాంగ్స్టర్ యొక్క లైఫ్ అనేది ఫ్రమ్ డౌన్ టు అప్ ఎలా వెళ్ళింది, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఎలా అయింది అనేది ఈ నాయకుడు స్టోరీ. సో చూడండి, చూసాక మీ ఫేవరెట్ లిస్ట్ అండ్ మీ బెస్ట్ మూవీస్లో నాయకుడు ద 1 మూవీ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్ 5 మూవీస్. సో మూవీస్ అనేవి సో మాఫియా మూవీస్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి దాంట్లో ప్లాట్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ఇప్పుడు నేను 5 మూవీస్లో మోస్ట్ ఆఫ్ మూవీస్ చూడండి, సత్య కానివ్వండి, నాయకుడు కానివ్వండి, తలపతి కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎవల్యూట్ అవ్వడం. సో ఈ మూవీస్ అనేవి మూవీస్ అనే కాదు, నిజంగా గ్యాంగ్స్టర్స్ సో అలానే ఉంటుంది. సో కింద నుంచి వచ్చే వాడికి ఫైర్ ఉంటుంది, వాడు అక్కడికి వెళ్ళాక దాన్ని నిరూపించుకోవడమే ప్రతి దాంట్లో స్టోరీ. బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన 5 మూవీస్లో ప్లాట్స్ అనేవి కొంచెం సేమ్గా ఉండొచ్చు, బట్ ఏ మూవీస్ సేమ్గా ఉండదు. సో డోంట్ మిస్ దిస్ 5 మూవీస్. దీస్ ఆర్ ద బెస్ట్ ఇన్ గ్యాంగ్స్టర్ మూవీస్. సో డోంట్ మిస్ దిస్. లంగ్ అవుట్ జల్సా పీడియా.